గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తుల సత్సంగంలో భాగంగా శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నింటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లోని 37 సర్గలు పూర్తి చేసి 38వ సర్గలోని 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 9వ శ్లోకంలో కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్ప వృక్షాదికం సాధయంతన్నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇదన్ రాజ్యమహంచైవ భరతశ్చ సలక్ష్మణః ఆయత్తాస్త్వం హి నో రాజన్ గతిశ్చ పురుషర్షభ. రాజా, ఈ రాజ్యం నేను, భరతుడు, లక్ష్మణుడు కూడా, ఈ రాజ్యము నేను, భరతుడు, లక్ష్మణుడు అందరం కూడా నీ మీద ఆధారపడ్డ వాళ్ళం. నువ్వే మా గతివి అంటున్నాడు రాముడు మామగారితో, జనకుడితో. ఆయన కూడా వచ్చాడు పట్టాభిషేకం సమయంలో. ఆయన వెళ్తున్నప్పుడు భరతుడిని తోడిచ్చి పంపుతూ బహుమానాలు ఇచ్చాడు. ఆ బహుమానాలన్నీ, ఆభరణాలన్నీ మళ్ళీ తన కూతుళ్ళకే ఇచ్చేశాడు జనకుడు. ఇప్పుడు అంటున్నాడు, రాజాకి వృద్ధ సంతాపం. తతః ప్రయాతే జనకే కేకయం మాతులం ప్రభు రాఘవ ప్రాంజలిర్భూత్వా వినయాద్వాక్యమబ్రవీత్. జనకుడు వెళ్ళిపోయాడు. ఇక కేకేయ రాజు ఉన్నాడు. ఆయన మేనమామ అవుతాడు రాముడికి, అంతే కదా, కైకేయి వాళ్ళ తండ్రి. ఆయనకి అంజలి కట్టించి ఆయనతో కూడా ఆయన పేరు యథాజిత్, ఆయనతో ఇలా పలుకుతున్నాడు. ఇదన్ రాజ్యమహంచైవ భరతస్య సలక్ష్మణః ఆయుక్తాస్త్వం హి నో రాజన్ గతశ్చ పురుషర్షభ. రాజా హి వృద్ధ సంతాపం తదర్థముపయాస్యతి తస్మాత్ గమనజైవ రోచేత ఉపాధివ. రాజా, నువ్వు నీ రాజ్యానికి వెళ్తున్నావు కదా. లక్ష్మణేనాను యాత్రే నా పృష్ఠతో అనుగమిష్యతే ధనమాదాయ బహుళం విధానిచ. నీకు లక్ష్మణుణ్ణి తోడిస్తున్నాను, అనేక విధాలైన రత్నాలు బహుకరిస్తున్నాను. అవి తీసుకుని లక్ష్మణుడు తోడుగా నువ్వు వెళ్ళు. యుధాచిత్తు తదేచ్ఛాహ గమనం ప్రతి రాఘవం రత్నాని ధనం చైవ త్వయ్యేవాక్షయ్యమస్తతి. ఆయన కూడా ఆ మాటలకి అంగీకరించి, ఈ రత్నాలు ధనము నాకొద్దు, నీ దగ్గరే ఉండని అన్నాడు. ప్రదక్షిణంచ రాజానా కృత్వా కేకైవర్ధన రామేణ చ కృతః పూర్వం అభివాద్య ప్రదక్షిణం. ఆ తర్వాత రాముడు యుధాజిత్తుకు ప్రదక్షిణ చేశాడు. తర్వాత యుధాజిత్తు కూడా రాముడికి ప్రదక్షిణం చేసి బయలుదేరాడు. లక్ష్మణేన సాయన ప్రయాత కేకేశ్వర హతేశ్వరే యథావృత్రే విష్ణునాసహ వాసన. వృత్ర సంహారానంతరం దేవేంద్రుడు విష్ణువుతో కలిసి వెళ్ళినట్లు సహాయకుడిగా వచ్చిన లక్ష్మణుడితో కలిసి కేకే దేశరాజు వెళ్ళిపోయాడు. తమిసృజ్య తతో రామో వయస్యం అకుతో భయం ప్రతద్ధనం కాశీపతిం పరిష్వజ్యేదమబ్రవీత్. రాముడు ఆ తర్వాత తన మిత్రుడు, ఎవరికి భయపడిన వాడైన కాశీరాజైన ప్రతద్ధుణ్ణి కౌగిలించుకొని ఇలా అన్నాడు. దర్శితా భవతా ప్రీతి దర్శతా సౌహృదంబరం ఉద్యోగస్తతయా రాజన్ భరతేన కృత సహ. రాజా, నువ్వు నా పట్ల గొప్ప స్నేహాన్ని చూపావు, ప్రేమను చూపావు. అలానే భరతుడికి రాజ్యపాలనలో సహాయం కూడా చేశావు. తద్భవానజ్జకే కాశేయ పురీం వారణాసీం వ్రజ రమణీయాం త్వయా గుప్తాం
సుప్రాకారం సుతోరణం. కాశీరాజా, అందువల్ల నీవు ఇప్పుడు నీ చేత రక్షింపబడుతున్న వారణాసికి వెళ్ళు. ఏతావదుత్వాదోచోత్థాయ కాకుత్సహ పరమాసనాత్ పర్యశ్వజత ధర్మాత్మా నిరంతరము గురుగతం. నిరంతరం పురోగతి. ఆ తర్వాత రాముడు సింహాసనం నుండి లేచి అతన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు. విసర్జయామాస తదా కౌసల్య ప్రీతివర్ధన రాఘవేణ కృతాంజ కాశీయో అకుతో భయ వారణాసి ఏవుతున్నో రాఘవేణ విసర్జిత. అప్పుడు రాముడు అతన్ని పంపేశాడు. రాముడి అనుజ్ఞ పొంది కాశీరాజు శీఘ్రంగా వారణాసికి వెళ్ళాడు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.